గాజాలో శాంతి స్థాపన, బందీల విడుదల కోసం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంలో రెండో దశ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు. హమాస్ ఇంకో బందీ మృతదేహాన్ని అప్పగించాల్సి ఉందని, అది పూర్తయితే రెండో దశ మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందంలో తొలి రెండు దశలే కాకుండా మూడో దశ కూడా ఉందని, అందులో భాగంగా గాజా నుండి తీవ్రవాదాన్ని దూరం చేయటమే తమ ప్రధాన లక్ష్యమని నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన హమాస్ ను నాశనం చేయాలనే తమ పట్టుదలను మరోసారి బలంగా వినిపించారు. మధ్యప్రాచ్యంలో నెలల తరబడి కొనసాగిన యుద్ధం కారణంగా నాశనమైన గాజాలో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ ముగిసిన నేపథ్యంలో త్వరలోని రెండో దశ ప్రారంభం కాబోతోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే ఈ రెండో దశ ప్రారంభం కావడానికి ముందు హమాస్ ఇంకా ఒక బందీ మృతదేహాన్ని అప్పగించాలని, ఇది పూర్తయిన వెంటనే తదుపరి చర్యలు ప్రారంభమవుతాయని నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ కు పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్తో సమావేశమైన సందర్భంగా నెతన్యాహు ఈ కీలక అంశాలు వెల్లడించారు. అయితే ఈ రెండో దశలోనే ముఖ్యమైన అత్యంత సంక్లిష్టమైన అంశాలున్నాయి. హమాస్ నిరాయుధీకరణపై నెతన్యాహు ఎప్పటినుంచో చాలా కఠినంగా ఉన్నారు. హమాస్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా తొలగించడం, ఆ సంస్థ నిరాయుధీకరణ చేయడం ఈ దశలో అత్యంత కీలకమైన అంశమని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇక గాజా స్ట్రిప్లో సైనిక కార్యకలాపాలను పూర్తిగా నిషేధించడంతో పాటు ఆ ప్రాంతాన్ని డీలిమిటరైజ్ చేయాలన్నారు. మరోవైపు గాజాలో శాంతి భద్రతను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ దళాలను మోహరించడం కూడా ఈ రెండో దశలో ఉందని నెతన్యాహు స్పష్టం చేశారు. యుద్ధం తర్వాత గాజాను పునర్నిర్మించేందుకు ట్రంప్ ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. అందులో భాగంగా పాలస్తీనా ప్రభుత్వాన్ని నడిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో ఒక అంతర్జాతీయ బోర్డును ఏర్పాటు చేయడం కూడా రెండో దశలో భాగమని నెతన్యాహు తెలిపారు. ఒప్పందంలో తొలి దశ పూర్తయినా రెండో దశ అసాధ్యమని చాలా మంది అంటున్నారు అని నెతన్యాహు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం ఈ లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో నెతన్యాహు ప్రస్తావించిన మూడో దశ కూడా అత్యంత కీలకంగా, సవాలుతో కూడుకున్నదిగా కనిపిస్తోంది. మూడో దశ లక్ష్యాన్ని వివరిస్తూ నెతన్యాహు గాజా భూభాగం నుంచి తీవ్రవాదాన్ని దూరం చేయాలని పేర్కొన్నారు. హమాస్ వంటి సంస్థల ఉనికిని పూర్తిగా అంతం చేసి గాజాను శాంతియుత ప్రాంతంగా మార్చాలని నెతన్యాహు భావిస్తున్నారు. అయితే అది అసాధ్యమని చాలా మంది చెప్తున్నారన్న నెతన్యాహు పలు ఉదాహరణలను ప్రస్తావించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో తీవ్రవాదాన్ని దూరం చేయడం సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాజీ సిద్ధాంతాలు పూర్తిగా రూపుమాపబడడం అసాధ్యమన్నారని, కానీ అది సాధ్యమైందన్నారు. అదేవిధంగా జపాన్, గల్ఫ్ దేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమైందన్నారు. ఇదే విధంగా గాజాలో కూడా జరుగుతుందని, అందుకోసం హమాస్ను నాశనం చేయాలని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాను తీవ్రవాదం నుంచి విముక్తి చేయడానికి హమాస్ ఉనికిని సమూలంగా నాశనం చేయడమే ఏకైక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. నెతన్యాహు ప్రకటన హమాస్ను పూర్తిగా నిర్మూలించాలనే ఇజ్రాయెల్ దీర్ఘకాలిక లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గాజా సంక్షోభం, కాల్పుల విరమణ ఒప్పందం, భవిష్యత్తులో గాజా పాలనపై చర్చలు జరిగాయి. ఈ సంక్లిష్టమైన ప్రణాళికలను అమలు చేయడానికి ఇజ్రాయెల్కు జర్మనీ వంటి పశ్చిమ దేశాల మద్దతు చాలా అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే నెతన్యాహు చెప్పిన మూడు దశలు అసలు అమల్లోకి వస్తాయా? ఇజ్రాయెల్ చెప్పే మార్గం నిజంగా శాంతికి దారి తీస్తుందా, లేక మరో ఘర్షణకు దారితీస్తుందా అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ మూడు దశలు అమల్లోకి వస్తే మాత్రం మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటుంది. అయితే గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా, జర్మనీ, గల్ఫ్ దేశాలు, యూరోప్ వంటి దేశాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు చేసిన ప్రకటన గాజాలో శాంతికి మార్గంగా పరిగణించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనికి హమాస్ ఎంతవరకు అంగీకరిస్తుంది, ఇజ్రాయెల్, హమాస్లు ఈ ఒప్పందంలో ఎంతవరకు రాజీ పడతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి హమాస్ ఒక బందీ మృతదేహాన్ని అప్పగిస్తే గాజా శాంతి చర్చల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. లేని పక్షంలో మరో సంక్షోభానికి బాటలు పడవచ్చు.